ప్రభువుని స్తుతించుచు కనపరచుచు ఎవరి స్థలంలో వారు కూర్చునండి. ప్రియులారా, అందరికీ మరణాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనలను ఈ 3వ మాసములో అధిక ఆదివారము అనబడే శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహింపజేసి ఈ దినము ఇలాగూ ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఉదయకాల సమయమందు ఆయనను ఆరాధించడానికే త్వరపడి ఆయన మందిరమునకు వచ్చినటువంటి ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిబాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషములో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. రాజుల మొదటి గ్రంథము, ప్రియులారా, రాజులు మొదటి గ్రంథం అండి, 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందామండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలు ప్రజలను ఆహాబు అనబడే రాజు అతడు పరిపాలించుచున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే అతడు దేవుని మార్గమును అనుసరించక దేవుని మార్గమును అతడు విడిచిపెట్టి బయలు దేవతల వైపును, అస్తారోతు దేవతల వైపును అతడు వెళ్లి దేవుని మార్గమునకు అనుగుణముగా అతడు నడువక వారి మార్గములకు అనుగుణముగా అతడు నడిచని వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క కోపము ఆ దేశము మీద రగులుకున్నది. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు దేవుడు ఆ దేశము మీద వర్షమును ఆయన కురిపించకుండా ఆపివేసిన వారై ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నారు ఏలియాతో, ఏలియా, నేను మరలా వర్షమును కురిపించబోతున్నాను కనుక నువ్వు వెళ్లి అహాబును దర్శించుము అని ప్రభు ఏలియాతో అన్నప్పుడు ఏలియా అహాబును వద్దకు వెళ్ళాడు. అహాబును దండించి బయలు దేవతలతోనూ బయలు ప్రవక్తలతోనూ ఏలియా వాగ్వాదమునకు దిగిన వాడై ఉన్నాడు. వారు కర్మెలు పర్వతము మీద ఒక పందెమును వారు వేసుకున్నారు. ఆ కర్మెలు పర్వతము మీద వారు కందకమును కట్టినప్పుడు వారు ఒక ఎద్దును వధించి ఆ కందకము మీద వేసినప్పుడు వారు ప్రార్థన చేయగా
ఎవరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకమును దహించి వేస్తుందో వారి దేవుడే నిజమైన దేవుడు అని ఏలియా వారితో పందెము వేస్తాడు. బయలు ప్రవక్తలు ప్రారంభించారు. వారు బలిపీఠాన్ని కట్టారు. కందకమును వారి నిర్మాణము చేస్తారు. ఎద్దును వధించి దాని మీద ఉంచారు. ప్రార్థన చేయటము ప్రారంభించారు. వారు బయలుదేవతకు బయలామా ప్రార్థన అంగీకరించుము అని వారే ప్రార్థన చేయుట ప్రారంభించారు. వారు ఎంతసేపు ప్రార్థన చేసినా ఆకాశము నుండి అగ్ని ఏమాత్రమును దిగి రాలేదు. ఏలియా ఒక ప్రక్కన అతడు కూర్చుని ఉన్నాడు. అతడు అంటూ ఉన్నాడు వారిని చూసి, అదిగో మీ దేవుడు నిద్రపోతూ ఉన్నాడేమో, ప్రయాణిస్తూ ఉన్నాడేమో, అలసిపోయి ఉన్నాడేమో, మీరు వారిని లేపవలసి వచ్చునేమో అని వారిని గురించి ఏలియా అపహాస్యము చేస్తాడు. అయితే అవంతయు వారి ఇంకా దానిని బట్టి ఇంకా మరి బిగ్గరగా వారి కేకలు వేస్తూ ప్రార్థన చేస్తారు. కానీ ఎంత ప్రార్థన చేసినా అగ్ని దిగి రాలేదు. వారి సమయం అయిపోయింది. సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించే సమయంలో ఏలియా పూనుకున్నాడు. ఏలియా లేచాడు. అతను నడుముకు తువాలు కట్టుకున్నాడు. ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లు అతడు తీసుకున్నాడు. 12 రాళ్లు అతడు తీసుకుని బలిపీఠమును కట్టి కట్టెలు క్రమముగా అతడు పేర్చాడు. కట్టెలో క్రమముగా పేర్చి కందకము చుట్టూ నీళ్లు పోసాడు. నీళ్లు పోసి ఎద్దును వధించి ఆ కందకము మీద ఉంచాడు. అప్పుడు మోకరించి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రభు అయిన దేవా, నీవు వారి మధ్య దేవుడిగా ఉన్నావనియు నీ కార్యమును చూపించుమని ఏలియా ప్రార్థన చేసి ప్రార్థన ముగించి అతడు లేచాడు. ఎప్పుడైతే అతడు ప్రార్థన ముగించి దేశము నుండి అగ్ని దిగి రాలేదు. కానీ ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినది. ప్రవక్తలనైతే నీవు చంపావో, నీవు ఏ ప్రవక్తలనైతే నీవు హతము చేస్తావో వారిలో ఒకని వలె నీ ప్రాణము తీయబడుతుంది అని ఏలియాకు యెజబెలు వర్తమానం పంపినది. ఎంత రోషము కలిగిన ప్రవక్త అయినా, ఏలియా ఎంత రోషము కలిగిన దైవజనుడైనా అతడు ప్రాణ భయముతో అతడు పారిపోతూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఏ మానవునికైనా మరణ భయం అనబడేది సహజము. అతడు ఎంత రోషము కలిగిన వాడైనా, అతడు ఎంత పౌరుషము కలిగిన వాడైనా, ఏ మానవునికైనా మరణ భయము అనబడేది సహజము. అలాగూ అతడు మరణ భయముతో తన ప్రాంతాన్ని విడిచి అరణ్యములోనికి అతడు పరుగులు తీస్తాడు. అరణ్యములోనికి అతడు పారిపోయాడు. అతడు ఒక దినమంతా ప్రయాణము అరణ్యములోనికి అతడు వెళ్లిపోయి ఏం చేశాడంటే అతడు ఒక బదరీ వృక్షము కింద అతడు కూర్చుని దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఎంత మటుకు చాలునయ్యా, నేను ఇంకా పరిగెత్తలేను, ఇంక నేను ప్రయాసపడలేను, ఇంక నేను ముందుకు వెళ్ళలేను కనుక నా ప్రాణము తీసేసుకో. ఇదిగో ఒక అన్యురాలి చేతిలో నా ప్రాణము పోవుట కంటే నీ చేతిలో నా ప్రాణము పోవుట అది నాకు ఎంతో మేలయ్యా అని ఆ బదరీ వృక్షము కింద కూర్చుని ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఏలియా ఆ బదరీ వృక్షము కింద కూర్చుని తన ప్రాణము తీసేసుకోమని అతను ప్రార్థన చేసి ఉండవచ్చును. కానీ ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఏలియాకు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యారు. స్వప్నములో ఏలియాకు ప్రభు ప్రత్యక్షమయ్యి ప్రభు అంటూ ఉన్నారు ఏలియాతో, ఏలియా, లేదు లేదు, నువ్వు అలాగూ నడవద్దు, నీవు శక్తికి మించి నీవు ప్రయాణము చేయాలి, నీవు శక్తికి మించి ప్రయాణము చేయాలి కనుక నీవు బలహీనపడిపోవద్దు, నీవు బలాన్ని తెచ్చుకోమని ప్రభు ఏలియాని బలపరిచారు. తరువాత
ఏలియా 40 దినాలు అతడు ఉపవాసములు ఉండి దేవుని కోసము బలముగా ప్రయాసపడ్డాడు. 40 దినాలు ఏలియా ఉపవాసం ఉండి అతడు ప్రయాసపడిన తరువాత ఏలియా మరణాన్ని కోరుకుని ఉండి ఉండవచ్చును. ప్రభువు దగ్గర మరణమును అతను కోరుకుని ఉండి ఉండవచ్చును. కానీ ఏలియా 40 దినములు అతను ప్రయాసపడిన తరువాత ఏలియా మరణము చూడకుండానే అతను ఆరోహణమై వెళ్లిపోయిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరణము అనబడేది అతడు చూడకుండా అతడు ప్రభువుతో ఆరోహణమై అతడు వెళ్లిపోయాడు. అయితే ఆ బదరీ వృక్షము క్రింద ఏలియా కొన్ని ఆశీర్వాదములు అతడు అక్కడ పొందుకున్నాడు. ఆ బదరీ వృక్షము క్రిందకు ఏలియా చేరుట ద్వారా కొన్ని ఆశీర్వాదములు ఆ దినమందు అతడు అక్కడ పొందుకున్నాడు. అలాగే ఈనాడు మనమందరమును కూడా దేవుని శిలువ వృక్షము అనబడి శిలువ వృక్షము క్రిందకు మనము చేరాము. ఆ బదరీ వృక్షమును శిలువ వృక్షముతో వారు పోల్చిన వారై ఉన్నారు కనుక ఆ బదరీ వృక్షము క్రిందకు చేరడం ద్వారా ఏలియా కొన్ని ఆశీర్వాదములు పొందుకున్నాడు. అలాగే ఈనాడు ఈ శిలువ ధ్యానములలో ఆయన సన్నిధిలో ఏకీభవించచ్చు. ఆయన బిడ్డలారా, మనములో కూడా ఈ శిలువ ధ్యానములలో ఈ శిలువ వృక్షములో ఆయన చర్చ క్రిందకి వచ్చడం ద్వారా దేవుడు మనకును అట్టి ఆశీర్వాదములు ఆయన ఇవ్వబోతున్నాడు. ఏమిటి ఏలియా అక్కడ పొందుకున్న ఆశీర్వాదములు ఏమిటి? కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దామండి. 19వ అధ్యాయము 5వ వచనమండి. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో బదరీ వృక్షము క్రింద ఉన్నటువంటి ఏలియా అతడు పొందుకున్నటువంటి మొదటి ఆశీర్వాదం ఏమిటో అక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నటువంటి వారై ఉన్నారు. ఆ బదరీ వృక్షము క్రింద అప్పటికే ఒక దినమంతా ప్రయాణం ఏలియా చేసిన వాడిగా ఉన్నాడేమో. అతడు బాగుగా అలసిపోయాడు. అలసిపోయి ఇంకా ప్రయాణం చేయలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఏలియా ఉన్నాడు. ఒక దినమంతా ప్రయాణము అతడు మరణ భయముతో అతడు పరుగులెత్తుకుంటూ వచ్చాడేమో. అతను ఇంకా నడవలేని లేవలేని స్థితిలో అతడు ఉన్నాడు. బలహీనమైనటువంటి ఘటములో అతడు ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఏలియా బదరీ వృక్షము కింద అతడు పండుకొని ఉన్నాడు. అతడు ఇంకా బలహీనుడైపోయి ఆ వృక్షము క్రింద అతడు పండుకొని ఉన్నాడు. అయితే ఏలియా పండుకొని ఉండగా అతడు అక్కడ పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే అక్కడ వ్రాయబడి ఉన్నది, ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి అతనిని పరామర్శించిన వారై ఉన్నారు. కనుక ఆ బదరీ వృక్షము క్రింద ఏలియా ఉండటం ద్వారా ఆ బదరీ వృక్షము క్రిందకు ఏలియా వెళ్ళటం ద్వారా అక్కడ అతడు పొందుకున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే దేవదూత పరామర్శను ఏలియా పొందుకున్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక దేవదూత వచ్చి ఏలియాను పరామర్శించాడు. ఏలియా బలహీనుడైపోయి ఉన్నాడు. బలహీన స్థితిలో ఏలియా ఉంటే, బలము లేని వాడిగా ఏలియా ఉంటే, అటువంటి సందర్భంలో ఎవరో ఒకరి పరామర్శ మనకు అవసరమవుతుంది. మనం బలహీనులముగా ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో మనము ఉన్నప్పుడు, మనం బలహీనులముగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని పరామర్శిస్తే మన మనస్సుకు ఎంతో ప్రశాంతముగా నెమ్మదిగా ఉంటుంది. అలాగే ఏలియా ఒక అరణ్యములో ఉన్నాడు. ఎవరు వస్తారు ఆ చోటికి ఎవరు రారు. కానీ ఏలియాను పరామర్శించడానికి ఒక దేవదూత స్వయముగా వచ్చి ఆయనను పరామర్శించిన వారై ఉన్నారు. అలాగే ఈనాడు ఆయన సిలువ చెట్టు కిందకు వచ్చిన ఆయన బిడ్డలారా,
ఆయన శిలువ వృక్షము క్రిందకి వచ్చుడు ద్వారా ఆనాడు ఏలియాను ఎలాగైతే దేవదూత వచ్చి పరామర్శించారో అలాగే ఈనాడు ఒకవేళ మనము శ్రమలలో ఉన్నా, మనము అపాయములలో ఉన్నా, మనము నష్టాలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నా, ఆనాడు ఏలియా ఎలాగైతే దేవదూత పరామర్శను పొందుకున్నాడు, ఈనాడు మనకును కూడా దేవుడు తన దూతలను ఆయన తోడుగా ఉంచబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన దూతలను ఆయన మనకు తోడుగా ఆయన ఉంచబోతూ ఉన్నారు. మన దూతలను ఆయన మనం ఏంటంటే వారు ఉండేవారిగా ఉన్నారు. కీర్తనల గ్రంథం అండి, ఏలియా రాజుల గ్రంథాన్ని అలాగే ఉంచండి. కీర్తనల గ్రంథము ప్రియులారా 91వ కీర్తన అండి 11వ వచనము నుండి, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చాలండి. దేవుని దూతలు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటి అనగా, వారు మన మార్గములలో వారు మనల్ని కాపాడుతారు. మనము వెళ్లే ప్రయాణములలో, మనము చేసే పనిపాటులలో, మన యొక్క వ్యాపారములలో, మనము వెళ్ళొచ్చు ఉన్నటువంటి ప్రతి విధమైన పనిపాటులలో దేవదూతలైనటువంటి వారు మనకు తోడుగా ఉండి వారు మనలను కాపాడు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. అలాగే 12వ వచనములో మన పాదములకు వారు రాయి తగలకుండా వారు మనలను ఎత్తి పట్టుకుని వారిగా ఉన్నారు. మన పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుందరు అంటే దాని భావము ఏమిటి అంటే, అక్కడ రాయి అనగా ఒక నింద, రాయి అనగా ఒక శ్రమ, రాయి అనగా ఒక చీకటి. కనుక వారు పాదములకు రాయి తగులకుండా మనలను ఎత్తి పట్టుకుందరు అంటే దేవదూతలు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు ఏ అపాయము కాని, ఏ హాని కాని, ఏ నింద కాని, ఏ శ్రమ కాని ఏది మన దగ్గరికి రాకుండా దేవదూతలైనటువంటి వారు మనకు తోడుగా ఉండి వారు మనల్ని కాపాడు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక మధుర వృక్షము క్రింద ఏలియా పొందుకున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే దేవదూత యొక్క పరామర్శను ఆయన పొందుకున్నాడు. దేవదూత వచ్చి ఏలియాను పరామర్శించారు. అలాగే ఈనాడు శిలువ ధ్యానములలో 26వ దినమున విశ్రాంతి దినములో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, ఈ శిలువ వృక్షములో మనము కూడా పాలివారమగుట ద్వారా దేవుడు ఆయన దేవదూతలను మన వెన్నంటే ఆయన ఉంచు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక 2వ ఆశీర్వాదము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం అండి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియో కనబడిను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చాలండి. ఇక 2వదిగా పదరి వృక్షము క్రింద ఉన్నటువంటి ఏలియా పొందుకున్నటువంటి 2వ ఆశీర్వాదము ఏమిటి అంటే అతడు ప్రాణభయముతో, మరణ భయముతో అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలసిపోయి ఉన్నాడు. ఆ దినమంతయు కూడా అతడు ఆహారము తీసుకున్నాడో లేదో తెలియదు. అతడు ఎంతగానో ప్రాణభయముతో అతడు ప్రయాసపడుతూ పరుగులెత్తుకుంటూ వచ్చిన వాడై ఉన్నాడు. కనుక అతనికి ఆహారము అనబడేది లేదు. ఆ ఆహారం లేకపోవడం ద్వారా శరీరము చాలా బలహీనమైపోయింది. అతనికి ఆహారం లేకపోవడం ద్వారా చాలా బలహీనముగా అతడు ఉన్నాడు. ఆకలితో ఆయన ఉన్నాడు. ఆ ఆకలితోనే నేరసిల్లి సొమ్మసిల్లిపోయి అతడు ఆ బదరి వృక్షం క్రింద పండుకొని ఉన్నాడు. అతడు పండుకొని ఉండగా దేవదూత ఆయన దగ్గరకు వచ్చి ఏలియాను లేపాడు. దేవదూత వచ్చి ఏలియాను లేపగా ఏలియా లేచాడు. అతడు లేచి చూచాడు. అప్పటి వరకు అది అరణ్యము. అరణ్యములో
ఎవరు లేరు ఆయనకు ఆహారమును తెచ్చేవారు. అయితే ఏలియా అలాగూ అతడు నిద్ర లేచి చూచేసరికి అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము ఒకటి కనపడినది. నిప్పుల మీద కాల్చబడిన ఒక అప్పము అక్కడ ఏలియాకు కనబడినదై ఉన్నది. కనుక నేనంటాను, రెండవదిగా బదరీ వృక్షం క్రింద ఉన్నటువంటి ఏలియా పొందుకున్నటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే, అతడు ఎంతగానో ఆకలితో ఉన్నాడు. ఆ ఆకలితో ఉన్నటువంటి ఏలియాకు దేవుడు ఆహారము అనబడే ఆశీర్వాదమును ఏలియాకు ఇచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆహారము అనబడే ఆశీర్వాదమును దేవుడు ఏలియాకు ఇచ్చారు. ఆనాడు శ్రమలలో ఉన్నాడు ఏలియా, కష్టాలలో ఉన్నాడు, అపాయకరమైన స్థితిలో ఏలియా ఉన్నాడు. కానీ దేవుడు అతనికి ఆహారమును ఇచ్చి ఆయనను బలపరిచారు. అలాగే ఈనాడు ఈ సిలువ ధ్యాన గుడారములో ఆయన పాదముల చెంతకు చేరిన ఆయన బిడ్డలారా, ఆయన పాదముల చెంతకు చేరిన మనకును కూడా దేవుడు ఆయన ఇవ్వబోతూ ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము అనబడే ఆశీర్వాదమును దేవుడు మనకు ఆయన ఇవ్వబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏలియాకు శరీర సంబంధమైన ఆహారమును దేవుడిచ్చారు. ఆయన శరీరము బలహీనముగా ఉన్నది గనుక, శరీరము ఆకలితో ఉన్నది గనుక శరీర సంబంధమైన ఆహారమును దేవుడు ఏలియాకు ఇచ్చారు. అయితే ఈనాడు అనేకమైనటువంటి ఆత్మలు, ఆత్మ సంబంధమైనటువంటి నీరసములతో, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలితో అనేకమైన ఆత్మలు ఉన్నవి. అటువంటి మనకు దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారమును ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 11వ అధ్యాయము. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం అండి. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము గురించి ప్రభు అక్కడ మాట్లాడుచున్నారు. కనుక మొదటిగా ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఏమిటి అంటే, ఆయన మనకు అందించున్న ఆత్మ సంబంధమైన ఆహారం ఏమిటి అంటే ప్రభు భోజనమును ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ప్రతి నెల మొదటి ఆదివారమున మనమే ప్రభు భోజనమును మనము ఆహారముగా మనము తీసుకుంటూ ఉన్నాము. కనుక ఆయన మనకు ఏలియాకు ఆనాడు ఎలాగో ఆయన ఆ బదరీ వృక్షము క్రింద ఆకలిని ఆయన తీర్చిన వారుగా ఉన్నారు. ఈనాడు ఆయన సిలువ వృక్షము క్రిందకి మనము వచ్చడం ద్వారా దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము ప్రభు భోజనమును ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. కీర్తనల గ్రంథం అండి 78వ కీర్తన 25వ వచనం అండి. దేవదూతల ఆహారము నరులు భుజించేదే చాలండి. ఇక రెండవదిగా ఆయన మనకు అందించు ఉన్నటువంటి రెండవ ఆహారం ఏమిటి అంటే దేవదూతల ఆహారము. దేవదూతల ఆహారమును ఆయన మనకి ఇవ్వబోతున్న ఏమిటి ఆహారము? మన్నా అనబడే ఆహారము. ఆయన ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరములు అరణ్యముల వారికి మన్నా అనబడే ఆహారమును దేవుడు వారికి ఇచ్చారు. కనుక మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును దేవుడు మనకు ఈ సిలువ ధ్యాన గుడారములో ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవ ఆశీర్వాదము చూసినట్లయితే 19వ అధ్యాయము 6వ వచనాన్ని మరలా చదువుకుందామని. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియో కనబడినో చాలండి. ఇక మూడవదిగా బదరీ వృక్షము క్రింద ఏలియా పొందుకున్నటువంటి మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే అతడు మొదటిగా దేవదూత పరామర్శను పొందుకున్నాడు. రెండవదిగా ఆయన అక్కడ ఆహారమును పొందుకున్నాడు. అయితే ఆహారమును తిన్న తరువాత ఏ మానవునికైనా నీరు అనబడేది అవసరమైనది.
ఆహారము తీసుకున్న తరువాత పానీయం అనబడేది మానవునికి ఉండాలి. కానీ ఏలియా ఎక్కడెక్కడో అరణ్యములో ఉన్నాడు. ఎవరు తెస్తారు అక్కడికి పానీయమును? ఎవరు తీసుకుని వస్తారు అతని దగ్గరలో? ఏ నీటి వాగు కూడా ఆయనకు దగ్గర లేదు. అతని కనుకొండ మేరలో కూడా ఎక్కడ నీరు వాగు ఆయనకు కనబడటం లేదు. కానీ అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే, అతడు పరుండు లేచేసరికి అతను తల దగ్గర ఆహారముతో పాటు దేవుడు నేళ్ల బుట్టిని కూడా ఆయన ఉంచిన వారుగా ఉన్నారు. గనుక మూడవదిగా అక్కడికి ఏలియా పొందుకున్నటువంటి మూడవ ఆశీర్వాదం ఏమిటి అంటే, నీరు అనబడే ఆశీర్వాదమును ఆయన అక్కడ పొందుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తాగడానికి అక్కడ ఏలియాకు నీరు అనబడేది లేదు. కానీ దేవుడు అక్కడ ఆయన నిద్ర లేచేసరికి దేవదూత పరామర్శను ఎప్పుడైతే ఆయన పొందుకున్నాడో ఆ పరామర్శతో పాటు ఆయనకు నీరును కూడా దేవుడు అందించిన వాడుగా ఉన్నాడు. కనుక ఈనాడు ఆయన సన్నిధిలో, ఆయన శిలువ ధ్యానములు, ఆయన పాదముల చెంత ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, ఏలియాకు ఎలాగైతే నీరు అనబడే ఆశీర్వాదమును దేవుడిచ్చాడు, అలాగే ఈనాడు ఆయన శిలువ ధ్యానముల చెంతకు చేరిన మన ఎల్లరికూ కూడా ఆయన ఆత్మ సంబంధమైన నీరును ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నటువంటి వారై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి పానీయమును ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఏమిటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి నీరు ఏమిటి అంటే, యోహాను సువార్త అండి 4వ అధ్యాయము ప్రియులారా 14వ వచనం అండి. నేనిచ్చు నీరు త్రాగువాడెప్పుడు తప్పికొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండేను. చాలండి. ఇక ఆయన ఇచ్చేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నీరు ఏమిటి అనగా, యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన మనకు అందించేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నీరు ఏమిటి అనగా, మొట్టమొదటిగా రక్షణ అనబడే నీరును ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఒక కనాను స్త్రీతో ప్రభువు మాట్లాడొచ్చు. ఆయన దాహము కొన్నప్పుడు ఆమెను ఆయన నీరు అడిగారు. నీరు అడుగుగా ఆమె ఇవ్వడానికి ఆమె ఒప్పుకోలేదు. అప్పుడు ఆమెతో ప్రభు అంటూ ఉన్నారు, నీవొచ్చు నీరు త్రాగువాడు మరలా అతను దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీరు త్రాగువాడు ఎన్నడూ కూడా అతను దప్పికొనడు. అవి వానికి ఊరిడి బొగ్గగా నిత్య జీవమునకై ఊరిడి నీటి బొగ్గగా ఉండెను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నిత్య జీవం అనగా రక్షణను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. పరలోక రాజ్యములో స్థానమును దేవుడు మనకు అందించబోతూ ఉన్నారు. 5వ అధ్యాయం అండి యోహాను సువార్త 3వ వచనమును చదువుకుందామండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట గలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో బెతస్దా అనబడే కోనేరు గురించి ప్రభు మాట్లాడుచున్నటువంటి వారై ఉన్నారు. అక్కడ ఆ కోనేరు దగ్గర అక్కడ ఆయా సమయములలో దేవదూత వచ్చి నీరు కదిలించుట కలదు. దేవదూత కోనేటిలో దిగి నీరు కదిలిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ నీరు కదిలింపబడిన పిమ్మట ఎవరైతే ఆ నీటిలో మొదట దిగుతారో వారు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు స్వస్థపడును అని ఆయన అంటున్నారు. కనుక ఆయన మనకు ఇచ్చే రెండవ నీరు ఏమిటి అంటే స్వస్థత అనబడే నీరును ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొదటిగా రక్షణ అనబడే నీరును ఆయన మనకి ఇచ్చారు. రెండవదిగా స్వస్థత అనబడే నీరును దేవుడు మనకు దయచేయబోతూ ఉన్నారు. కనుక శిలువ ధ్యానములో ఆయన వృక్షం క్రింద ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చే మూడవ ఆశీర్వాదము నీరు అనబడే ఆశీర్వాదమును దేవుడు మనకి ఇచ్చుచూ ఉన్నారు. మొదటిగా రక్షణ అనబడే నీరు, రెండవదిగా స్వస్థత అనబడే నీరు. నాలుగవదిగా చూసినట్లయితే
19వ అధ్యాయము 8వ వచనమండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మగలు ప్రయాణము చేసెను. చాలండి. ఇక 4వదిగా ఏలియా బదరీ వృక్షము క్రింద అతడు పొందుకున్నటువంటి 4వ ఆశీర్వాదము ఏమిటి అంటే, అతడు ఆ బదరీ వృక్షము క్రింద అతడు భోజనము చేస్తాడు. ఆ భోజనము చేసి పానీయమును అతడు పుచ్చుకున్నాడు. ఆ పానీయమును అతడు పుచ్చుకునడం ద్వారా అతడు అప్పటి వరకు బలహీనుడిగా ఉన్నాడు. అతని శరీరము బలహీన స్థితిలో ఉన్నది. కానీ ఎప్పుడైతే అతడు ఆ భోజనమును తీసుకుని ఆ పానీయమును ఎప్పుడైతే అతడు పుచ్చుకున్నాడో, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదము ఏ బలమునైతే అతడు కోల్పోయాడో మరలా ఆ బలమును దేవుడు ఏలియాకి ఇచ్చిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. బలహీనతలో ఉన్నటువంటి ఏలియాకు దేవుడు బలమును దయచేస్తాడు. అలాగే ఆయన శిలువ ధ్యానములు ఏకీభవించొచ్చు ఉన్నటువంటి మనకును కూడా దేవుడు కొన్ని బలములు ఆయన మనకు ఇవ్వబోతూ ఉన్నారు. ఏమిటి ఆ బలములు అంటే, లూకాసు వార్త అండి 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనం అండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది. 4:14 చదవన్నాం ఒకసారి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలండి. మొదటిగా ఆయన మనకు అందించబోతూ ఉన్నటువంటి బలము ఏమిటి అంటే, ఆత్మ బలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఆత్మ ఎప్పుడూ కూడా బలముగా ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా బలముగానే ఉండాలి. మనలో పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ఆత్మ ఎప్పుడూ బలముగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఆత్మను ఆర్పబడి అంటూ ఉన్నాడు ఆయన. మనలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా దేవుడిలో బలముగా ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథం అండి 3వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం అండి. వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తును, వెంటనే వాని పాదములను శీలమండలను బలము పొందెను. చాలండి. ఇక్కడ ఏమిటి చదువుబడిన లేఖన భాగములో, యోహాను వేకువజామునతడు దేవాలయములకు ఆయన వెళ్ళుచూ ఉన్నాడు. శృంగారం అనే దేవాలయమునకు అతడు వెళ్ళుచూ ఉంటే ఆ ద్వారమునద్ద ఒక కుంటివారు అక్కడ కూర్చుని ఉన్నారు. పేతురును చూచి భిక్షాటన వారు అడిగారు. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, నేను మీకు ఏమయో ఇవ్వలేను, కానీ నా దగ్గర ఉన్నదే మాత్రం మీకు ఇచ్చొచ్చు ఉన్నాను అని. యేసు నామమున మీరు లేచి నిలవబడండి అనగానే కుంటివారిగా ఉన్నవారు, పుట్టుకతో కుంటివారిగా ఉండి కాళ్ళలో శీలమండలములో బలము లేనటువంటి వారు ఎప్పుడైతే పేతురు యేసు నామమున వారిని లేపాడో, వారి కాళ్లకు శీలమండలములో బలము తెచ్చుకునే వారు లేచి నడవసాగిన వారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నటువంటి బలము ఏమిటి అంటే, శరీర బలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కొన్ని పర్యాయములు మనము చాలా బలహీనం అయిపోతూ ఉంటాము. చాలా బలహీన దశలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాము. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఆయన శిలువ ధ్యానములోనికి వచ్చడం ద్వారా దేవుడు శరీర బలమును ఆయన మనకు దయచేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. 5వదిగా చూసినట్లయితే 19వ అధ్యాయము 2వ వచనం అండి. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు
నాకు ఒక గొప్ప అపాయము కలుగా చేయును కాక. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, యెజబెలు ఏలియాకు వర్తమానము పంపినది. ఏమంటూ ఉన్నది? రేపు వీరి ప్రాణములలో ఒకటి ప్రాణము వలె నీ ప్రాణమును నేను తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయమును కలుగ చేయును గాక అని ఆమె అంటూ ఉన్నది అతనితో. అందువలన ఏలియా భయపడ్డాడు, పరుగులెత్తాడు, అతడు పారిపోయాడు. అయ్యో, నన్ను యెజబెలు తరమబోతూ ఉన్నది అని అతడు పరుగులెత్తాడు, పారిపోయాడు. బదరీ వృక్షము క్రిందకు వెళ్లిపోయి అతడు అక్కడ దేవుని ద్వారా బలాన్ని పొందుకున్నాడు. అయితే ఆ బలమును అతడు పొందుకున్న తరువాత 40 రాత్రి పగళ్ళు అతడు ప్రయాసపడ్డాడు. దేవుని కోసము అతడు పరుగులెత్తాడు. అలాగూ పరుగులెత్తడం ద్వారా అతడు పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి అంటే, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం అండి. వారు ఇంకా వెళ్ళొచ్చు మాటలాడొచ్చు ఉండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిన. అప్పుడు ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చాలండి. ఏలియా మరణాన్ని కోరుకున్నాడు ప్రభు ద్వారా. అయ్యా, మరణాన్ని నాకు రప్పించండి, ఇంత మటుకు చాలు, ఇంకా నేను పరిగెత్తలేను, ఇంకా నేను ప్రయాసపడలేను అని ఏలియా కోరుకున్నాడు. కానీ దేవుడు చేస్తున్న కార్యం ఏమిటి అంటే, ఏలియా, నీవు మరణాన్ని కోరుకుని ఉండవచ్చును, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నీవు మరణాన్ని కోరుకున్నావు కానీ నేను నీకు మరణమును ఇవ్వకుండా సజీవముగానే నిన్ను తీసుకుని వెళ్ళిపోతానని ఏలియాని దేవుడు బలపరిచి ఆరోహణమై తీసుకుని వెళ్ళిపోయిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక 5వదిగా ఆ బదరీ వృక్షము క్రింద ఏలియా పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు ఏలియా యొక్క మరణాన్ని కొట్టివేసిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈనాడు ఆయన శిలువ ధ్యానముల క్రింద ఆయన పాదముల చెంత ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే, మరణకరమైనది ఏది మన దరికి రాకుండా ఆయన మనలను కాపాడు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఏలియా ఆయన పరుగులెత్తాడు, ప్రాణభయముతో పారిపోయాడు. కనుక బదరీ వృక్షము క్రిందకు చేరి అక్కడ అతడు ఆగి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఇలాగే మనమును కూడా ఎన్నో శ్రమలతో, ఎన్నో ఇరుకులతో, ఇబ్బందులతో మనం పరుగులెత్తుకుంటూ దేవుని శిలువ ధ్యానముల దగ్గరికి మనము వచ్చాము. ఆయన శిలువ వృక్షము క్రిందకి మనము వచ్చాము. దేవుడు ఆనాడు ఏలియాకు ఎలాగో ఆశీర్వాదములు ఇచ్చారు, ఈనాడు మనకును కూడా అట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. అలాగూ ఆయన శిలువ ధ్యానములలో ఏకీభవించాము. ఆయన శిలువ వరకు, కడ వరకు ప్రయాణము చేద్దాము. ఆయన ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుకుందాము. ప్రభు కృప, దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము ప్రభువా.